ప్రస్తుతం ఆధునిక యుగంలో ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో విజయవాడ హైలీ డెన్సిఫైడ్ పాపులేటెడ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. చూస్తే సరైన గాలి ఉండదు, చుట్టూట మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా బ్యాడ్గా ఉంటుంది. ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఇవాళ ప్రకృతితో దూరంగా ఉంటాం. అందుకని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రకృతితో మనం మమేకం ఉండాలి, ప్రకృతితో మనం సహజీవనం చేయాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పి. ఇవాళ మన పిల్లలు కానీ మన జనరేషన్స్ కానీ మిగతాయి కానీ ప్రకృతికి దగ్గరగా ఉండే పరిస్థితి లేదు. ప్రకృతికి దగ్గరగా ఉండకపోవడం వల్లనే వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్, మిగిలిన అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటికి విరుద్ధంగా ఎక్కడన్నా మనం విజయవాడ లాంటి పట్టణాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం. కనీసం ఒక గంట దూరంలో 45 నిమిషాల దూరంలో ఎక్కడన్నా ఒక ఫామ్ హౌస్లు కానీ ఇటువంటివి కానీ ఇంకేదన్నా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవాళ మేము ఈ తత్వవనం చూడటానికి వచ్చాం. ఇక్కడ కంచికచెర్ల దగ్గర కంచాల విలేజ్కి దగ్గరలో ఉన్న తత్వవనం ఏదైతే ఫామ్ హౌసెస్కి సంబంధించి క్లస్టర్ ఆఫ్ ఫామ్ హౌసెస్ని ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మరి అటువంటి క్లస్టర్ని చూడటానికి ఇక్కడికి వచ్చాము. చూస్తే కృష్ణానదికి ఒడ్డునే అటు పక్క నీరు పారుతుంది, ఇటు పక్క ఇది ఉంది, చక్కని వాతావరణం. విజయవాడకి ఇంత దగ్గరలో ఇంత చక్కని వాతావరణం, ప్రకృతితో మమేకం అవటం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటాం, చుట్టూట హార్టికల్చర్కి సంబంధించిన అన్నీ ఉంటాం. ఇక్కడ కూడా ఔత్సాహికులు అనేక మంది ఫామ్ హౌస్లు అన్నీ ఇచ్చేసుకోవటం, ఇక్కడ చెట్లు, ఇక్కడ ఉన్న వాతావరణం ఏదైతే విజయవాడ మిగతా సిటీల్లో నాగరిక ప్రపంచంలో ప్రకృతికి దూరంగా ఉంటున్న వారందరూ ఏం కోరుకుంటున్నామో ఇక్కడ అవన్నీ కూడా మర్చిపోయి శని ఆదివారం 2 రోజులు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కల్పించిన వారికి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము దాదాపు ఒక రోజు నుంచి ఇక్కడ మేము మార్నింగ్ నుంచి ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న మొత్తం అన్నింటినీ కూడా చూడటం జరిగింది. ఆర్గానిక్లో ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద ప్లాట్స్ దగ్గరగా 1200 గజాలు 1500 గజాల ప్లాటింగ్ ఎవరన్నా ఏదన్నా చేసుకోవాలంటే మనం వెళ్ళి ఒక ప్లాట్ చేసుకుని అవన్నీ చేసుకోవాలంటే కుదరదు. ఇవన్నీ హైదరాబాదు, లోనావాలా ఇటువంటి అన్ని ప్రాంతాల్లో ఉంది. వాళ్ళు విజయవాడకు కూడా ఇటువంటి కల్చర్ రావటం, అతి దగ్గరలో 45 నిమిషాల దూరంలో ఇటువంటి కల్చర్ రావటం, మనం ఇక్కడికి వచ్చినాక అన్నీ మర్చిపోయి మనిషికి మనసుకి స్వాంతాన్ని కలిగించే విధంగా అక్కడ ఉన్న మొత్తాన్ని వదిలేసి ఇక్కడ ప్రకృతి నివసించే విధంగా సోమవారం పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోయి మన పనులు చేసుకునే విధంగా ఇటువంటి ఏర్పాటు అంతా ఉంది. వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద నేచర్.